कृष्ण प्रभु जी दंडो प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामीति नाम्ने नमाचार्यपदाय निताय कृपप्रदायने गौरकथादामदाय नगरग्रामदान् नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। సో మీ అందరికీ మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు మరియు శుభోదయం. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. అంతకోటి వైష్ణవులకి. సో మీ అందరికీ మరొకసారి సాధారణ స్వాగతం, అందరికి కూడా వెల్కమ్. సో ఈరోజు మనం మంచిగా భగవద్గీత గురించి మాట్లాడుకుందాం, దాంతోపాటు ఏకాదశి గురించి కూడా. భగవద్గీతలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? యాక్చువల్గా మనం దేహము ఏ విధంగా యొక్క కృష్ణ భావనామృతాన్ని ఆస్వాదించగలదు అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఇక్కడ నార్మల్గా ఏం చెప్తున్నారు మనకి ఈరోజు 15వ అధ్యాయంలో 8, 9వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు నార్మల్గా? తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి మరొక దేహమునకు గొనిపోవచ్చుండును. ఎవరు? జీవుడు. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి మరియు తిరిగి దేహాన్ని గ్రహించుటకై దాన్ని విడిచివేయును. సో ఇక్కడ మనకి 2 శ్లోకాలు. శరీరం యదవప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వర గృహైత్వైతాని సంయాతి వాయుర్గంధాని వినాశయాత్. శరీరం యదవప్నోతి యచ్చాపి ఉత్క్రామశతీశ్వర గ్రహీత ఇవ తాని సంయాతి వాయుర్గంధాన్ ఇవ స్యాత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? వాయు గంధమును మోసుకొని పోనట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి మరొక దేహమునకు కొనిపోవచుండును. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. మనిషి జీవితానికి దోహదపడేది ఈ యొక్క భగవద్గీత. దాని యొక్క మార్గదర్శకత అనేది మనకి ఖచ్చితంగా కావాలి. జీవాత్మ అంటే యాక్చువల్గా అది పరమాత్మలో భాగం. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరి చేరుతుంది. ఇది మనం పాత బట్టలు వేసి కొత్త బట్టలు వేసుకునే విధంగా ఉంటుంది, అంతే కదా? అయితే జీవాత్మ మనకి నార్మల్గా చూసుకుంటే జీవుడు శాశ్వతుడు. శరీరం మాత్రమే మారుతుంది. శరీర మార్పు అనేది ప్రకృతిలో సహజమైన ప్రక్రియ. మనం శరీరంతో కాకుండా మన అసలు స్వరూపం ఆత్మను గుర్తించాలి. మనకి
ఒక మార్గదర్శకత ఏంటి జీవన విధానంలో గాని, దీన్ని గాని జీవుడి యొక్క శాశ్వతమైన జీవనం గుర్తించాలి మనం. మేము శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి. శరీరం మార్పుకి భయపడకూడదు. శరీరం మారడం సహజం. శుభకార్యాలు చేయాలి. తదుపరి శరీరం ఉత్తమంగా ఉండాలంటే ఈ జీవితంలో భక్తి మార్గంలో అనుసరించాలి. పయనించాలి. భగవంతుణ్ణి స్మరించాలి. మన జీవిత ప్రయాణాన్ని సజీవంగా చేయడానికి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణుని మీద నిలిపి ఉంచాలి. మనకేం చెప్తున్నారు ప్రభుపాదులు వారు రెండో శ్లోకం గూడా నేను రెండో శ్లోకం గూడా చదువుతాను. సో, శ్రో శ్రోత్రం చక్షుషు స్పర్శనాం చ రసనం గ్రాణం ఏవ చాధిస్థాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే ఈ శ్లోకాల ద్వారా శ్రీల ప్రభుపాదులు వారు పునర్జన్మ సిద్ధాంతం స్పష్టంగా వివరించారు. ఈ శరీరం తాత్కాలికం కాబట్టి భగవంతుని సేవే శాశ్వత మార్గం. జీవుడు ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే పరిగెత్తకూడదు. కృష్ణ భక్తి అనుసరించడం ద్వారానే ఈ పునర్జన్మ చక్రం నుంచి బయటపడవచ్చు. అది. సో, మనం మాట్లాడుకుందాం తర్వాతకి మనం ఏం చేయాలి అని జెప్పేసి. ముందు అసలు ఇక్కడ ఏం జెప్తున్నారు దాని గురించి మాట్లాడదాం. అది ఇప్పుడు మాట్లాడుకున్నాం గదా! శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారో మనకి. మనం చూసుకుంటే ఇప్పుడు కింగ్ పురంజన్ చూడండి. ఆయన ఏమవుతుందంటే ఓకే. ఈ భాగవతంలోంచి ఈ శ్లోకం చెప్దాం. ప్రబోధయతి మా జీవనం వ్యుసితే శోకకర్షిత వర్తమైతద్గ్రహమేదీయం వీరశుర్ అపి నేష్యతి. అంటే పురం పురంజన మహారాజు ఏం చేశారంటే, తాను మాయావస్థలో ఉన్నప్పుడు తన భార్య అతనికి మంచి సలహా ఇస్తుందని, తను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆమె చాలా బాధపడుతుందని గుర్తు చేసుకున్నాడు. ఆమె ఉన్నటువంటి బిడ్డలు మరియు పరాక్రమశాలి పుత్రులను కలిగి ఉన్నప్పటికీ, ఈ మహారాజు ఆమె ఇంటి వ్యవహారాలను సక్రమంగా నడిపించలేరేమోనని భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ఏ స్థితిలో? మరణ సమయంలో పురంజన మహారాజు తన భార్యను గురించి ఆలోచిస్తూ ఉండటం, ఇది కలుషితమైన తన యొక్క చిత్తస్థితి అని సూచిస్తుంది. మనకు అదే భగవద్గీతలో ఈ 15వ అధ్యాయములు 7వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు భగవానుడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్త్రింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ బంధిత లోకంలో ఉన్న జీవులు నా శాశ్వతమైన అణువులు. వారు మనస్సు మరియు 6 ఇంద్రియాలతో కలిసి ఈ ప్రకృతిలో తీవ్రమైన సంగ్రామం చేస్తున్నారు. అయితే జీవాత్మ భగవంతుని యొక్క శాశ్వత భాగమే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. భగవంతుని నైతిక స్థితి మరియు జీవన స్థితి స్వరూపత సమానమే. కానీ జీవుడు భౌ అతి సూక్ష్మమైన భాగం. ఈ భౌతిక లోకంలో మనస్సు మరియు చిత్త కలుషితం అవడం వల్ల జీవుడు సంకర్షణకు గురవుతాడనమాట. భగవంతుని భాగమైన జీవుడు ఎప్పుడు కృష్ణుని గురించే ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తాము? ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ అన్ని ఇతి బాధల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మన మనస్సు మరియు మన చిత్తం కలుషితం అవడం వల్ల. సో, అది ఎప్పుడైతే ఈ యొక్క జీవాత్మ అనేది కృష్ణ భావనామృతంలో లేదో, మరుక్షణమే అది కలుషిత భావాలకు లోనై, కలుషితాలకు అనుగుణంగా
ఆలోచిస్తూ ఉంటుంది. మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. భగవంతుని భాగమైన జీవుడు ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ పురంజన మహారాజు ఏం చేశారు? తన భార్య గురించి ఆలోచిస్తారు. ఇలాంటి భావనల వల్లే జీవుడు భౌతిక లోకంలో జన్మ మరణ చక్రంలో కూరుకుపోతాడనమాట. పురంజన మహారాజు తన భార్య గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అతని మరణంతో అతని సంసార బంధాలు మరియు ముగియవనమాట. మనకి ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకా భార్యపై అతని అధిక ఆకర్షణ వల్ల అతను తన తదుపరి జన్మలో ఒక స్త్రీ శరీరాన్ని పొందాల్సి వస్తుంది. చూడండి. ఇలా సామాజిక, రాజకీయ, మతపరమైన జాతీయత లేదా కులపరమైన భావనల్లో మమకారం వల్ల మానవుడికి బంధనం కలుగుతుంది. జీవిత కాలంలో మనం మన క్రియలను మార్చుకోవాలి. అప్పుడే బంధనాల నుంచి విముక్తి సాధ్యమవుతుంది. మనకి భగవద్గీత మూడో అధ్యాయంలో 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం బంధనః. యజ్ఞార్థకంగా కాక ఇతర ఉద్దేశాలతో చేసిన కార్యాలు మానవుడిని బంధిస్తాయి. అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి కార్యం కూడా కృష్ణుని యొక్క తృప్తి కొరకు చేయాలనమాట. కృష్ణేర్ ప్రీతి వాంఛ మనోర్వాంఛ. కృష్ణుని యొక్క ప్రీతే మన మనస్సులోని ఒక వాంఛగా ఉండాలి. లేని పక్షంలో మన జీవితం మారకపోతే సామాజికం, రాజకీయము, మతము, జాతి పేరిట చేసే కార్యాలు అన్నీ బంధనమే కలిగిస్తాయి. అప్పుడు భౌతిక బంధనంలోనే కొనసాగుతాం మనం. మనకి మనశ్శస్త్రేంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్తున్నారు. మనస్సు మరియు ఇంద్రియాలు భౌతిక విషయాల్లో మునిగిపోయినప్పుడు జీవుడు సుఖం కోసం నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి జన్మలో సుఖాన్వేషణ కొనసాగుతుంది మనకి. నిజానికి భౌతిక లోకంలో ఎవరు సుఖంగా ఉండరు. కానీ పోరాటం వలన తాత్కాలికమైన తృప్తి కలుగుతుంది. వ్యక్తి ఎంతో కష్టపడి ఏదైనా సాధించినప్పుడు తను సుఖంగా ఉన్నానని అనుకుంటారు. అంతే కదా! కానీ నిజమైన సుఖం ఏమిటో భౌతిక లోకస్తులు తెలుసుకోలేరు మనం. మనకి సుఖం అత్యంతికం యత్ తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. నిజమైన సుఖం మన ఇంద్రియాలలో మాత్రమే అనుభవించగలుగుతాం. ఈ అతీంద్రియేంద్రియాలు ప్రాకృత శుద్ధి పొందిన తర్వాతనే అభివృద్ధి అవుతాయి. శుద్ధి కోసం మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి మన ఇంద్రియాలను కృష్ణ సేవలో నిమగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన సుఖం మరియు విముక్తి లభిస్తుంది. శరీరం యదాప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వర గృహైతత్వాని సంయాతి వైర్గంధాని వాషయాత్. బద్ధజీవుడు తన జీవన విశ్వాసాలను ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎలా తీసుకొని పోతాడో, గాలి పరిమళాన్ని ఎలా తీసుకొని పోతుందో అలాగే అనమాట. చూడండి, మనం ఇప్పుడు సెంట్ బాటిల్ గాని ఏదైనా ఓపెన్ చేసినాం ఒక ఇంట్లో ఉన్నప్పుడు. అదేం జరుగుతుంది? చిన్నగా గాలి వచ్చినప్పుడు, ఆ గాలితో పాటు ఈ సువాసనను చిన్నగా మరొక గదిలో వ్యాపింపచేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇమ్మీడియేట్‌గా ఇలా చూస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? అని చెప్పేసి. అంటే అంతసేపు మనం దాన్ని పీల్చలేదు గదా! సో, అప్పుడు పక్క గదిలోకి వెళ్తాం మనం. తెలుస్తుంది. ఈ విధంగా ఆత్మ అంటే
బద్ధజీవుడు తన జీవన విశ్వాసాలను ఒక శరీరం నుండి మరో శరీరానికి తీసుకొని వెళ్తాననమాట. గాలి పూల తోటల మీద నుంచి పోతే ఏమవుతుంది? పూల పరిమళాన్ని మోస్తూ ఉంటుంది. అంటే ఆ పరిమళాన్ని మనకు తెస్తుంది. చెడు వాసన ఉన్న చోట నుంచి పోతే చెడు వాసన మోస్తూ ఉంటుంది. అలాగే మనకి పురంజన మహారాజు తన జీవితాన్ని భార్యపై ఎక్కువగా కేంద్రీకరించడంతో తన తదుపరి జన్మలో స్త్రీ శరీరాన్ని పొందాల్సి వస్తుంది. మనకి వృషభదేవ్ తెలుసు గదా! ఆయన గూడా భగవంతుని యొక్క అవతారం అన్నమాట. వృషభదేవ్. ఆయన ఏం జరుగుతుందంటే నార్మల్‌గా ఇప్పుడు ఆవు చూడండి. ఆవు పేడ ఇస్తుందనుకోండి. ఆ ఆవు పేడకి, బర్రె పేడకి కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇంకొక వేరొక 2 కాళ్ళ జంతువు గాని, ఇంకా వేరొక 4 కాళ్ళ జంతువులుంటాయి. కుక్కలు గాని, ఇంకా వేరే ఏయన్నా 2 కాళ్ళ జంతువులంటే తెలుసు గదా! కలియుగంలో ప్రపోదాలు జెప్తారు మనం. అది ఎంత చండాలంగా అంటే ఆహ్, సువాసన అనేది రాదది. అది దుర్గంధాన్ని పు ఇస్తుంది మనకి. అంతే గదా! కానీ వృషభదేవ్ ఎప్పుడైతే ఆయన ఈ యొక్క మలాన్ని విసర్జిస్తారో, ఆ మలం ఎంతటి సువాసాన్ని వెదజల్లుతుంది అంటే, ఆ సువాసన కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపింపచేస్తుంది ఈ యొక్క గాలి ద్వారా. చూడండి మనకు భగవంతుడికి ఉన్నటువంటి ఒక తేడా. పూతన విషయంలో చూడండి. పూతనని ఆ మృత శరీరాన్ని దహనం చేసినప్పుడు చాలా సుగంధ పరిమళాలు వస్తాయి. ఎందుకు వస్తుంది సుగంధ పరిమళం? అది కొన్ని వేల కిలోమీటర్లు గాలి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే ఆమె రాక్షసి అయినా గానీ కృష్ణ భగవానుడు తల్లిలాగా ఆమెకు తల్లి యొక్క స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకు? పాలు సేకరించటం ద్వారా. సో, కృష్ణ భగవానుడు ఆమె యొక్క సేవను ఆహ్, తీసుకోవటం ద్వారా ఆమె యొక్క శరీరం కూడా అత్యున్నత స్థానానికి చేరింది. ఈ విధంగానే మనం ఈ యొక్క గాలికి అటువంటి శక్తి ఉన్నది. సో, మనం కూడా దేహాన్ని అలా మారుస్తూనే ఉంటామనమాట. అర్థమైంది గదా! ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనగా దేహమునకు నియామకునిగా వర్ణింపబడెను. ఇష్టమైనచో అతడు తన ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును. లేదా నీచ దేహములందు ప్రవేశించవచ్చును. ఈ విషయమున అతనికి స్వల్పమైన స్వాతంత్ర్యం కలదు. దేహమందలి మార్పు దేహి అయిన అతని పైననే ఆధారపడి ఉన్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణ సమయమున అతనికి మరొక విధమైన దేహమును కొనిపోవును. అతడు శునకములు, మార్జాలములు వంటి జంతువుల చైతన్యమును పొందవచ్చును. చూడండి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ప్రభుపాదులు వారు మనకి? అతడు తప్పక అట్టి శునకములు, మార్జాలముల దేహముని పొందవలసి వచ్చును. దైవీ గుణములందును ఎవరైతే అంటే కృష్ణ చైతన్యం వంతుడైనచో ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణలోకమునకు చేరి శ్రీకృష్ణుని సాహచర్యమును పొందటం. కనుక దేహము నశించిన పిమ్మట సర్వము ముగియుననుట భ్రాంతి. ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందు జీవుని వర్తమాన దేహము మరియు దాని అందరి కర్మలు భవిష్యత్తు జన్మకు నాంది కాగలవు. మానవుడు తన కర్మను అనుసరించి భిన్నమైన దేహములను పొంది కాలక్రమమున ఈ దేహమును విడువవలసి ఉంటుంది. మన జీవ భావనమును తనతో మరొక దేహమునకు
కొనిపోవుక సూక్ష్మ శరీరమే తరువాతి జన్మలోని మరొక దేహమును సిద్ధపరచున్నదయి అని ఇక్కడ పేర్కొనటం జరిగింది. ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుట మరియు దేహమునందున్నప్పుడు వివిధ సంఘర్షణలకు గురియగుట అన్నది ఈ విధానము కర్షతి లేక జీవన సంఘర్షణమని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. గుణైర్గుణాన్ సా భుంజాన్ ఆత్మప్రదో ప్రద్యోతితై ప్రభుం మన్యమాన ఇదం సృష్టం ఆత్మానం ఇహ సజ్జతే. మనకి వ్యక్తిగత భౌతిక శరీరానికి అధిపతమైన వారు ఎవరు? పరమాత్మ చేతే ప్రేరేపితమైన తన భౌతిక ఇంద్రియాలను ఉపయోగించి ప్రకృతి గుణాల పట్ల వల్ల ఏర్పడిన భౌతిక విషయాలను అనుభవించడానికి ప్రయత్నిస్తాడు జీవుడు. ఇలా చేస్తూ ఆ సృష్టించిన భౌతిక శరీరాన్ని తన అనాదిగా ఉండే శాశ్వతమైన ఆత్మతో తప్పుడు రీతిలో అనుసంధానం చేసుకొని భగవంతుని మాయాశక్తిలో చిక్కిపోతాడు. భావార్థం చూడండి. ఏం చెప్తున్నాడు మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే, మనకి శరీరం యదవప్నోతి అదే కదా మనం మాట్లాడుకుంది 8వ శ్లోకంలో. అంటే జీవుడు ప్రభువు అని పిలువబడ్డాడు. ఎందుకంటే జీవుడు భగవంతుని చిన్న భాగమైనప్పటికీ తన శరీరానికి అధిపతి. ఇదే విధంగా మనకి జీవుని ఈశ్వర అంటే తన శరీరానికి నియంత్రణ కలవాడు అని పేర్కొనడం జరిగింది. ఈ భౌతిక లోకంలో జీవుడు తన జీవన ఒక భావనలను ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎలా మోస్తాడో, గాలి పరిమాణాలను ఎలా మోస్తుందో కూడా మనం విన్నాం. ఆ విధంగానే మనకి శ్రీల ప్రభుపాదుల వారు తమ వ్యాఖ్యానంలో ఎలా వివరించారు ఏమంటే, జీవుడు తన స్వంత శరీరానికి ఈశ్వరుడు. అతను కోరుకుంటే పై స్థాయికి ఎదగవచ్చు లేదా దిగువ స్థాయికి పడవచ్చు. ఇది అతని స్వల్ప స్వాతంత్ర్యానికి సూచన. మనకి చెప్పండి అక్కడ స్వాతంత్ర్యం అర్థమైంది గదా! అతని శరీరం ఎలా మారుతుందో అది అతని అభిరుచి పైనే ఆధారపడి ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు మేక వన్నె పులి అని జెప్పేసి విన్నాం గదా! మేక వన్నె పులి అంటే ఇక్కడ పులి మేక అవ్వటం కాదు. యాక్చువల్‌గా దాని యొక్క బుద్ధి స్థితి మారుతుందనమాట. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది ఒక దారిలాగా ఇక్కడ ఏమవుతుంది? అదే పులిని ఈ మేకలతో కలపకుండా ఉంటే ఏమవుతుంది? అది పులిలానే ఉంటుంది. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అది మేకలతో కలవటం వల్ల అది కూడా మేకలాగానే వ్యవహరిస్తుందనమాట మేషం. అర్థమైందా? సో, ఇక్కడ స్వమాత్ర మరియు ఆత్మ ప్రసిద్ధేయే అనే ఒక పదాలుంటాయి గదా! ఏం జెప్తున్నారంటే, భగవంతుడు మన స్వల్ప స్వాతంత్ర్యంలో జోక్యం చేస్తే, భగవంతుని ప్రేమభరిత సేవకు అవకాశమే ఉండదు. అందుచేత ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడి ఉండాలి. అర్థమైందా? ప్రేమ అనేది బలవంతంగా నేను ఎవరిని కూడా ఇప్పుడు చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తల మధ్య భర్త అంటే ఇప్పుడు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకుంటే అంటే ఒక స్థాయి వరకు కొద్దిగా అవగాహన అనేది ఉంటుంది. అవగాహన ఓకే. మంచిది. ఉండి దాన్ని మంచిగా తీసుకెళ్ళటం అన్నీ ఎందుకంటే ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడి ఉండాలి. కానీ
ఈ మనకి హ్మ్. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా మంచినే ఉంటాయి. చ్ మనకి 99.99% వివాహాలన్నీ గూడా పెద్దలు కుదిర్చిన వివాహాలే కదా! సో, ఈ వివాహాల్లో స్ మనకి మొదట అంటే జీవనం స్ ఆరంభించినప్పుడు కొద్ది గొప్ప అవగాహన అనేది ఉండదు ఇద్దరి మధ్యలో. కానీ ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది పెరుగుతుందో ఖచ్చితంగా వారు చాలా సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తారు. ఎందుకు అక్కడ స్వేచ్ఛ అనేదుంది. ప్రేమ అనేది కూడా ఉన్నది. ఇద్దరు భార్యాభర్తల బాంధవ్యంలో. దాని ద్వారానే కదా! అదే మన హిందూ వివాహ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. చూడండి, ఆ సంస్కృతి అనేది మనకి పుట్టుకతోనే అవలంబించబడింది. ఎందుకు? మనకి తెలీదు. మన పేరెంట్స్‌కొచ్చింది. మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌కొచ్చింది. మరి వాళ్ళ పేరెంట్స్‌కొచ్చింది. తల్లిదండ్రులకు అందరికొచ్చింది. మనకి వచ్చింది. మనం మన పిల్లలకు ఇస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడండి, ప్రభువు అని జెప్పేసి పిలవటం జరిగింది. ఎవరిని? యొక్క శరీరాన్ని. అంటే జీవుడును. బద్ధ జీవుడిని కాదు. ఒక చిన్న పిల్లోడు తన తండ్రి ఇచ్చిన ఆటో కారుతో బజార్‌లో తిరిగే విధంగా జీవుడు భగవంతుని అనుమతితో ఈ 84,00,000 యోనుల్లో తాను ఎన్నుకున్న శరీరాల్లో తిరుగుతూ ఉంటాడు. భౌతిక శరీరంతో తప్పుడు గుర్తింపుతో జీవుడు భయం కలిగే పరిస్థితిని సృష్టించుకుంటాడు. ఇది మనకి భాగవతంలో చూసుకుంటే 11వ అధ్యాయంలో 2వ శ్లోకంలో రెండవ చాప్టర్‌లో 37వ శ్లోకంలో భయం ద్వితీయాభి నివేశితః. అంటే శ్రీల జీవ గోస్వామి ఏం చెప్తారంటే, మరొక వ్యాఖ్యానంలో ఇస్తారు. ప్రభు అనే పదాన్ని భగవంతునిగా అర్థం చేసుకుంటే, గుణై అనే పదాన్ని మంచి లక్షణాలగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అర్ భగవంతుడు తన దివ్య గుణాల ద్వారా తన భక్తుల దివ్య లక్షణాలను అనుభవిస్తాడు. ఆత్మ ప్రద్యోతితైః అంటే భక్తుడు భగవంతునికి శరణాగతి చేసుకుంటే భగవంతుని గుణాలతో అనుగుణమైన దైవిక లక్షణాలను పొందుతాము. మన్యమాన ఇదం స్పష్టం సృష్టం ఆత్మనం. అంటే భగవంతుడు తన భక్తుడి శరీరాన్ని తనతో సమానంగా భావిస్తాడు. ఇది ఆచార్యం మాం విజానీయాన్నావమన్యతే కర్హ చేత్. భగవంతుడు తన భక్తుల పట్ల ప్రేమతో బంధించబడతాడు. ఆయన్ని దేనితో కూడా బంధించలేం. చూడండి మనం దామోదర్ కార్తీక మాసంలో మరొక ఎగ్జాంపుల్ ఏందంటే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళే సమయంలో యుధిష్ఠిర మహారాజు గొప్ప ప్రేమభరిత అభ్యర్థన వలన హస్తినాపురంలో కొన్ని వారాలు అంటే మరణం లేకుండానే ఉంటాడు. అంటే శ్రీకృష్ణుడు ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కొన్ని వారాలు ఇక్కడే ఉంటారు. వృద్ధ గోపికలు చప్పట్లు కొడితే కృష్ణుడు తన చిన్న పిల్లవాడిగా నాట్యం చేస్తారనమాట. అదే చూడండి మనకి సాధవో హృదయం సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్ తేనా జానంతి నాహం తేభ్యో మనాఘపి. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటాడు. నేను అతని హృదయంలోనే ఉంటాను. నా భక్తులు నన్ను తప్ప ఇంకెవరిని తెలుసుకోలేరు. నేను వారిని తప్ప ఇంకెవరిని గుర్తించను. భగవంతుడు చెప్తున్నాడిది.
ఏం చెప్తున్నాడు? సాధవో హృదయం మహ్యం సాధునాం హృదయం త్వహం స్మదన్యత్ తేనా చాన్నంతి నాహం తేభ్యో మనాగపి. మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ప్రభు అనే పదాన్ని ఇలా కూడా వ్యాఖ్యానిస్తారు. అంటే బాగా, భూ అంటే జన్మ పొందుట. బాగా జన్మ పొందుట. అంటే దేవతలు, జంతువులు, మనుష్యులు వంటి వివిధ శరీరాల్లో అనేక జన్మలు పొందటం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకారు ఏం చెప్తారంటే, చైతన్య చరితామృతంలో అంత్యలీలలో శ్లోకాన్ని దీక్షా కాలే భక్త కరే ఆత్మ సమర్పణ సేయి కాలే కృష్ణ తారే కరే ఆత్మ సమా. దీక్షా సమయంలో భక్తుడు పూర్తిగా ఆత్మ సమర్పణ చేసినప్పుడు కృష్ణుడు అతన్ని తనతో సమానంగా భావిస్తాడు. సెయి దేహకారే తార చింద చిదానందమయ అప్రాకృత దేహే తాంగ్రాచరణ భజయా. అంటే అప్పుడు భక్తుడి శరీరం చిదానందమయంగా మారుతుంది. ఆ దివ్య శరీరంతో భక్తుడు భగవంతుని పాదసేవ చేస్తాడు. అర్థమైంది కదా? ఓకే. అయిపోయిందిలెండి. ముగిస్తాను. మనకిక్కడ చూడండి. శ్రోత్రం చక్షుషు స్పర్శనం చ రసనం ఘ్రాణమే ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఈ విధంగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. మరో మాటలో చెప్పాలంటే ప్రపాదులు వారు చెప్తున్నారు ఇక్కడ, జీవుడు తన చైతన్యమును మార్జాలములు సునకముల గుణములతో కలుషితము చేసుకొనినచో అతడు మరుసటి జన్మన సునక దేహమును లేదా మార్జాల దేహమును గాని పొందవలసి వచ్చును. అర్థమైంది కదా? మనకి జడభారత్ విషయంలో కూడా చూసుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఏంటి, మన ఆత్మ అంటే జీవుడు దేహాన్ని వదిలిపోయేటప్పుడు ఆ యొక్క స్థూల దేహం, మనస్సు దేని మీద లగ్నమై ఉండాలి? కృష్ణ చైతన్య భావనామృతం మీద. అదే కృష్ణ చైతన్య భావనామృతం మీద లగ్నమై ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. వాస్తవమునకు చైతన్యం అన్నది నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. గాలి కూడా చూడండి ఎంత పవిత్రమైనదో. నీరు ఏదైనా రంగుతో కలిస్తే ఏమవుతుంది? అది మార్పు చెందుతుంది. అట్లే ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క శుద్ధ చైతన్యము భౌతిక గుణముల కలయికను అనుసరించి తదనుగుణంగా మారిపోవును. వాస్తవమునకు కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము. కనుకనే కృష్ణ చైతన్యం నందు నెలకొనిన వాడు పవిత్ర జీవుడగును. కానీ అతడు తన చైతన్యమును ఏదైనా ఒక విధమైన భౌతిక భావనతో కలుషితము కావించుకొనిచో అతడు భవిష్యత్తు జన్మమున తన తదనుగుణమైన దేహమును పొందును. అతడు మానవ దేహమును తిరిగి పొందు పొందున లైక్ పొందటం అనేది నియమ మేధియమును లేదు. అర్థమైందా? 84,00,000 జీవరాశులు అతడు సునకముల, మార్జాలములు, శూకరములు వంటి జంతువుల దేహమును కానీ, దేవతా శరీరమును గాని, లేదా మరొక ఇతర దేహమును గాని పొందవచ్చును. అయితే మనం ఏం చేయాలి? హరినామ సంకీర్తనం చేయాలి మనకి. ఈరోజు ఏకాదశి మంచిది. శాస్త్రాన్ని చదవటం, భగవంతుడి సేవలో ఉండటం, మరియు సద్గురి దగ్గర జ్ఞానాన్ని పొందాలి. ఎవరైతే ఈ యొక్క భగవంతుని గురించి ధ్యానం అయితే ఉందో
వారి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి మనం. అయితే శరీరం మారుతుంది కానీ జీవుడికి శాశ్వతమైన శరణ్యం కృష్ణుడే అని గ్రహించాలి. శీల ప్రపాదుల వారు మనల్ని ఈ భౌతిక ప్రపంచపు బంధనాల నుంచి విముక్తి పొందేందుకు భక్తి మార్గాన్ని చూపించారు. భగవద్గీతను జీవితంలో మనం అనుసరిద్దాం, స్మరిద్దాం. అర్థమైంది గదా! ఓకే. థాంక్ యూ. అయితే ఇంకొక గొప్ప అవకాశం ఏందంటే ఈరోజు మంచి గొప్ప ఏకాదశి అండి. యోగిని ఏకాదశి మనకి. యోగిని ఏకాదశి యథావిధంగా యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారనమాట భగవంతుడిని. ఓహ్! పరమేశ్వరా అంటే జూన్ మాసంలో వచ్చేది శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి గురించి మహిమను నేను విన్నాను మీ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు మధుసూదన ఆషాఢ మాసం అంటే జూన్, జూలై కృష్ణపక్షంలో వచ్చే అదేమో శుక్లపక్షం, ఇదేమో కృష్ణపక్షం. వచ్చే శుద్ధ ఏకాదశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి దాని గురించి నాకు పూర్తిగా వివరించండి. కృష్ణ శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తారన్నమాట. ఓ రాజా! ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అన్ని ఉపవాసాలు అతి శ్రేష్టమైన ఏకాదశి గురించి మీకు చెప్తాను. ఇది యోగిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఇది అన్ని పాపాలను తొలగించి పరమోన్నత మోక్షాన్ని అందిస్తుంది. అర్థమైందా? అయితే ఓ రాజా శ్రేష్ఠుడా, ఓ రాజశ్రేష్ఠుడా రాజర్షి, ఈ ఏకాదశి భౌతిక జీవన సముద్రంలో మునిగిపోయిన జనులను ఉద్ధరిస్తూ ఉంటుంది. మరియు వారిని ఆధ్యాత్మిక లోకపు తీరం చేరుస్తుంది. చింతన అంటే కృష్ణ భావనామృతానికి చేరువ చేస్తుంది. ఓకే. అయితే ఈ ముల్లోకాల్లో యోగిని ఏకాదశి పవిత్రమైన ఉపవాసాల్లో అగ్రగణ్యమైనది. అయితే మన పురాణాల్లో చెప్పినట్లుగా దీనికి సంబంధించిన కథను మీకు చెప్తాను. జస్ట్ అలకాపురి రాజు ఎవరు? కుబేరుడు. అయితే ఆయనేంది దేవతలకు ధనాధికారి. మహాదేవుడు అచ్చమైన భక్తుడు. అతని హేమమాలి అనే యక్షుడు తన వ్యక్తిగత భటుడిగా ఉంటాడు. తోటమాలిగా పనిచేసేవాడు. హేమమాలి తన భార్య స్వరూపవతి పట్ల బహుళ లాలస కలిగి ఉండేవాడు. ఆమె అద్భుతమైన నేత్రాలతో అతి ఆకర్షణీయురాలుగా ఉండేది. సో, హేమమాలికి ప్రతిరోజు మానస సరోవరం సరస్సుకు వెళ్ళి, తన యజమాని కుబేరుని కోసం పుష్పాలను తెచ్చి, వాటిని శివునికి అర్పించటం, పూజలు అర్పించటం ఒక దినచర్యగా ఒకరు ఉండేది. ఒకరోజు పూలను పూయించి అంటే పూలను తెంచేసి తాను నేరుగా యజమాని దగ్గరకు వెళ్ళకుండా తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమెతో ఈ సాంగత్యంలో ఉంటాడనమాట. మునిగిపోతాడు.
తన కర్తవ్యాన్ని మర్చిపోయి యజమాని సేవకు తిరిగి వెళ్ళడనమాట. అదే సమయంలో కుబేరుడు తన నివాసంలో శివ పూజ ప్రారంభిస్తాడు. కానీ మధ్యాహ్న పూజలో సమర్పించాల్సిన పూలు సిద్ధంగా లేవని తెలుసుకొని హ్మ్, బహుళ కోపంగా ఈ యొక్క దూతను పిలిచి అడుగుతాడు. ఎవరిని? హేమమాలిని. అయ్యో! హేమమాలి రోజు పూలు తెచ్చేవాడు. ఇవాళ ఎందుకు రాలేదు? వెళ్లి కారణం తెలుసుకొని ఇంకొక బా యక్షుడిని పురమాయిస్తాడు. అయితే ఆ యక్షుడు తిరిగి వచ్చేసి, "ప్రభూ, హేమమాలి తన భార్యతో ఆనందంలో మునిగిపోయి సేవను విస్మరించాడు" అని చెప్తాడు. అప్పుడు కుబేరుడికి చాలా కోపమొస్తుంది. "ఓ పాపాత్ముడా! ధర్మాన్ని నాశనం చేసే నీలాంటి దుర్మార్గుడు దేవతలకు అపవిత్రత. నీవు శ్వేతకృష్టు నుంచి అంటే యొక్క తెల్ల కృష్టుని కుష్టి వ్యాధిని పొందుతావని శపిస్తాడు. నీవు నీ భార్య నుండి విడిపోవాలి. నీవు దిగువ లోకాలకు వెళ్లి బహుళ బాధలను అనుభవించాలని" చెప్పేసి. అనుక్షణమే హేమమాలి శాపగ్రస్తుడి శరీరం మొత్తాన్ని శ్వేతకృష్టుతో పీడితుడయ్యాడు. అయితే అతడు ఒక దట్టమైన అడవిలో లేచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉంటాడు. అక్కడ తినడానికి, త్రాగడానికి ఏమీ ఉండవు. దుఃఖంలో రోజులు గడుపుతాడనమాట. రాత్రులు నిద్ర ఉండదు. నిద్రాహీనుడై పీడితం ఈ యొక్క అయినా అతడు శివుని పట్ల భక్తితో పూజను కొనసాగిస్తూ ఉంటాడు. పాప ప్రభావం వల్ల శరీరంగా బాధపడిన ధర్మ బలం వల్ల గత జన్మ గుర్తుండి పోతుందనమాట. ఎక్కడికక్కడ సంచరిస్తూ కొండలు, మైదానాలు దాటి చివరికి హిమాలయాల పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి గొప్ప యోగి మార్కండేయ మహర్షి దర్శనం కలుగుతుంది. తెలుసు కదా మార్కండేయ మహర్షి. బ్రహ్మ ఒక ఈ ఒక బ్రహ్మకి 100 సంవత్సరాలంటే 4 సహస్ర యుగాలు అట్లా చాలా ఉంటాయి. అట్లా 7 బ్రహ్మల వయసు ఉంటుందాయనకి. తన జీవితకాలం ఆయన చిరంజీవిగా పిలువబడతారు. హేమమాలి దూరంగా నిలబడి నమస్కరిస్తూ దయతో కూడిన మార్కండేయ ఋషి అతని సమీపానికి పిలిచి అడిగాడు. "ఎవరు నాయనా నువ్వు? నీకేంటి ఇలాంటి ఘోరమైన వ్యాధి ఎందుకు కలిగింది? నీ పాపకర్మ ఏమిటి?" అని అడుగుతాడు. హేమమాలి విని చూడండి వైష్ణవులు ఎంత కృపాపాత్రులు. మనం గూడా అందుకే వైష్ణవులు చెబుతారు. వైష్ణవం ఏమంటారంటే హ్మ్. మనం ఎప్పుడు గూడా ఒక వైష్ణవుడు బాధపడితే మనం గూడా బాధపడతాం. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఆనందించం. హేమమాలి వినయంగా, "ఓ మహర్షి, నేను యక్షుడిని, కుబేరుని సేవకుడిని. నేను రోజు మనస్సు సరోవరం నుండి పూలు తెచ్చి కుబేరుని శివ పూజలో మనస్సున ఆయనకి సమర్పించేవాడిని. ఒకరోజు సేవను విస్మరించి నా భార్యతో శారీరక సుఖములో మునిగిపోయాను. దానివల్ల కుబేరుడు నాకు శాపం ఇచ్చాడు. నా భార్య, నా సేవ, నా నివాసం అన్నీ కోల్పోయాను. కానీ నాకు ఇప్పుడు మీ దివ్య దర్శనం కలిగింది. దయచేసి మీ ఆశీర్వాదాన్ని ప్రసాదించండి" అని చెప్పేసి అడుగుతాడు. మార్కండేయ ఋషి దయతో నువ్వు నిజం చెప్పావు. ఆషాఢమాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసాన్ని పాటించు. నీ ఆ ఉపవాసం చేస్తే ఈ శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్పటం జరిగింది. ఈ హేమమాలి భూమిపై అంటే ఉన్నాడు కాబట్టి నమస్కరిస్తూ అనేక సార్లు ధన్యవాదాలు తెలిపాడన్నమాట. ఋషి అతన్ని లేపి దయతో మాట్లాడి అంటే ముట్టుకుంటాడు కూడా. హేమమాలి ఆనందంతో ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. హేమమాలి ఋషి చెప్పిన విధంగా యోగిని ఏకాదశిని ఉపవాసంగా పాటిస్తాడు. ఉపవాస ఫలంతో అతడు తిరిగి సుందరమైన యక్షుడిగా మారి తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తాడు. మరలా
శ్రీకృష్ణ అప్పుడు మన ఉపసంహరించుకో ఇక ఏం చెప్తారంటే, ఓ యుధిష్ఠిరా, ఈ యోగిని ఏకాదశి ఎంత శక్తిమైనదో చూసావు కదా. 88,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం ఈ ఒక ఏకాదశి పాటిస్తే, అంటే ఉపవాసం వల్ల సులభంగా పొందవచ్చు. ఈ పవిత్ర ఏకాదశి ఉపవాసం చేయగలిగిన వారు గత పాప కర్మములన్నిటినీ నాశనం చేసుకొని మహాపుణ్యవంతుడవుతాడు. యోగిని ఏకాదశి యొక్క మహిమను నీకు ఈ విధంగా వివరించటం జరిగింది అని చెప్పేసి చెప్తారు. అయితే ఇలా బ్రహ్మవైవర్త పురాణంలో ఆషాఢ కృష్ణపక్ష యోగిని ఏకాదశి వ్రత మహిమను ముగించడం జరిగింది. జై శ్రీల ప్రభుపాద్కి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. చాలా ఓపికతో పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, ఆ విధంగా జలగ ఒకసారి పడితే వదలదండి, ఉప్పు కానీ పసుపు కానీ వేస్తేనే వదులుతుంది. అలా మనం కూడా కృష్ణుణ్ణి అలానే పట్టుకొని ఉండాలి. అంటే మనం రాక్షసులమైనా కానీ కృష్ణుని ఏం బాధించలేం మనం. ఆయనే మన మీద బాధ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అయ్యో వీళ్ళందరూ నా పిల్లలే ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని ఇంకా మన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఓకే, సో ఒకసారి అందరికీ శ్రేయస్సు కోసం హరే కృష్ణ మహామంత్రం జపిద్దాం. జపించిన తర్వాతకి మనం మాట్లాడదాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాద్ కి, అనంతకోటి వైష్ణవ బృంద కి జై. సీత గౌర్ ప్రేమనందే. ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే అడగండి. ఒక్కొక్కళ్ళు మాట్లాడండి. హ్యాండ్ రేస్ చేయండి, నేను చెప్తాను ఎవరు. హరే కృష్ణ ప్రభు ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ.